వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మనము 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసాం. ఇప్పుడు ఇది థర్డ్ డే ఆఫ్ వీడియో అనమాట. సో ఎక్కడి నుంచి వెళ్తున్నామంటే అల్పి బోట్ నుంచి సో మున్నార్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మార్నింగ్ అనేది స్టార్ట్ అయ్యాం. బోట్ దిగిన వెంటనే మేము టెంపో ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట మున్నార్కి. ఇంకా మిడిల్ ఆఫ్ ది మున్నార్లో మేము ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి అని ఇంకా లంచ్కి అయితే ఆపాము తిందామని చెప్పేసి అని. సో రోజ్ వాటర్ ఏంట్రా అని అనుకోవద్దండి, అక్కడ ఏమంటారు వాటర్ ఉండేది అంతే అంట. సో మాకు కూడా తెలీదు. మా పాప వాటర్ నాకు వద్దు అని చెప్పేసి అనింది. మళ్ళీ ఇంకా లంచ్ అయితే ఫుడ్ తెప్పించుకున్నాం. సో మా ఇంట్లో అందరూ తెప్పించుకున్నారు, బట్ నేను ఒకటే తెప్పించుకోలేదు. వై బికాస్ నాకు కొంచెం జర్నీ అనేది సెట్ అవ్వలేదని చెప్పి నేను ఫుడ్ అయితే తినలేదు అసలు. ఇంకా నా హస్బెండ్ కర్డ్ రైస్ అండ్ నేను ఏం తెలియదని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత మున్నార్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అంటే మున్నార్ అంటే లైక్ హాఫ్ మున్నార్లో ఉన్నాం, మేము పూర్తిగా అయితే ఎంటర్ అవ్వలేదు. సో ఇంకా అన్నీ చూసుకుంటూ గ్రీనింగ్ అంతా బాగుంది అని చెప్పి మీకైతే వీడియోస్ అయితే పెడుతున్నాం అనమాట. సో ఇది మనకి ఇచ్చిన రూమ్, అంటే మేము బుక్ చేసుకున్న రూమ్ కాబట్టి సో మేము ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. రూమ్ టూర్ అయితే చేస్తున్నమాట. సో ప్రతి ఒక్కటి మీకు చూపించాలి కదా డీటెయిల్గా అని చెప్పేసి అని మీకైతే చూపిస్తున్నాను. రూమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో మేము 1 వీక్ బిఫోరే కాబట్టి అన్నీ బుక్ చేసుకుంది. సో మాకు అన్నీ కొంచెం ఈజీగా అయితే అయిపోయింది. ఇంకా నేను ఫుడ్ తినలేదు కదా, ఫుడ్ తెచ్చుకుందామని చెప్పి వెళ్తుంటే అక్కడ నాకు కేరళ వాళ్ళది మున్నార్లో స్కూల్ అనేది నాకు బాగా కనపడిచింది. భలే ఉంది అసలు స్కూల్ మట్టుకు. ఇంకా అది చూసుకొని ఫుడ్ తీసుకొని తినేసి అయితే వచ్చామన్నమాట. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత స్ట్రీట్ బజార్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళాము. ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అని షాప్ అయితే చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ అయిపోయేసి కొంచెం కూర్చొని కాఫీ తాగుతుంటే అప్పుడు ఉన్నట్టుండి వర్షం అయితే పడింది. ఇంకా చూసుకునేసి నైట్ లంచ్ చేసి రెస్ట్ తీసుకునేసి మార్నింగ్ అయితే లేసామన్నమాట. సో మార్నింగ్ లేచిన వెంటనే వ్యూ అది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాము మేము. లాస్ట్ 3 డేస్గా మాకు ఫుడ్ లేదు. మార్నింగ్ టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ సరిగా ఫుడ్ అయితే లేదనమాట. బట్ ఈ హోటల్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది అసలు ఫుడ్. కడుపు నిండా తిన్నామన్నమాట, అంత బాగుంది ఫుడ్ అసలు. ఇంకా మా అత్త వాళ్ళందరూ కొంచెం సాడ్గా ఉన్నారు, ఫుడ్ సరిగా లేదు, ప్రాపర్గా స్లీప్ లేదు, జర్నీ చేస్తూనే ఉన్నామని చెప్పి కొంచెం అందరూ వీక్గా ఉన్నాం అనమాట. హాయ్ చెప్పరా. మా బేబీ ఇడ్లీ తింటాను. ఏంటన్నా ఇడ్లీ కారమా? సోహి నీదిరా బాబాయ్ కూతురు ఇద్దరు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత కేరళ ఫారెస్ట్ అనేది అంటే ట్రీ ప్లాంట్స్ అమ్మే ఏదో కైండ్ నాకు తెలీదు, అక్కడికైతే వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ నుంచి డౌన్ అవ్వడానికి జీప్ ఉందంట. సో ఆ జీప్ ఎక్కాము మేము. వెళ్ళి ఇంకా మొత్తం గ్రీనింగ్ మొత్తం చూసి అండ్ ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అని చెప్పారన్నమాట, దేనికి యూజ్ అవుతుంది ఏమనేసి అని. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి టచ్ మీ నాట్ ప్లాంట్. సో మళ్ళీ ఇక్కడ చూసాను, అసలు చాలా ఎగ్జైట్ అనిపించింది. అండ్ మా పాప ఫస్ట్ టైం చూస్తుంది టచ్ మీ నాట్ ప్లాంట్. చాలా అంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అన్నమాట పాప. అసలు మేము ఎప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు చూస్తున్నారు అంతే. ఈ మధ్యకాలంలో ఎక్కడ కానీ కనపడట్లేదు అసలు టచ్ మీ నాట్ ప్లాంట్ అసలు. సో చెట్లన్నీ కూడా మాయమైపోతున్నాయి గైస్, కొంచెం కాపాడండి వీటిని కూడా. ఇంకా అక్కడక్కడ ఏమంటారు డక్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న క్యూట్ మెమరీస్ అయితే తీస్తున్నామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము మున్నార్ దగ్గర వ్యూ పాయింట్ ఏదో వాటర్ ఫాల్స్ ఉందంటే ఇంకా అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. వాటర్ ఏమంతగా పడలేదు, అయినా నేను వీడియో అయితే తీసాను బికాస్ ఆఫ్ అది చాలా బాగుందని చెప్పి తీసుకున్నా. సో ఫైనల్లీ వీఆర్ కేమ్ టు మున్నార్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట. ట్రీ ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ట్రీ ప్లాంట్స్ ఏమో అంటారు, నాకు కూడా తెలీదు. సో అక్కడికైతే వచ్చేసాము. వచ్చి కొన్ని మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకునేసి ఒక గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకునేసి రిటర్న్ అయితే వచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఎక్కడికి వచ్చామంటే డ్రీమ్ ల్యాండ్ పార్క్ అయితే వచ్చానమాట. సో A to Z ఎగిరేటివి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసాం. పర్ హెడ్ 2000 సమ్ కాస్ట్ ఎంతో పడింది. ఇంకా అన్నీ చూసిన తర్వాత ఇది చూడకపోతే బాగోదని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చేసాం మేము. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మంచిగా ఎంజాయ్ చేయడానికి.
ఇంకా మా హస్బెండ్ పార్టీకి మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తుంటే పాప పార్టీకి పాప ఎంజాయ్ చేస్తుంది. సో నేను పాపకైతే సెక్యూర్డ్గా నిలబడుకున్నమాట. ఎప్పుడు మనమే కాదండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేయించాలి కదా. సో తిరుపతిలో అయితే ఒక్కటే వదిలేయచ్చు, బట్ మనము బయట వెళ్ళాము. సో క్రౌడ్ ఎక్కువ ఉంది, సమ్మర్ వెకేషన్స్ అందరూ వస్తారు, సో క్రౌడ్ ఉంటుందని చెప్పి నేనైతే పాప దగ్గర ఉన్నాను అనమాట. సో మంచిగా పాపతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ ఓపిక ఉండాలి, టైము ఉండాలి, ఉంటేనే మీకు ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో పాప పార్టీకి పాప ఆడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ పార్టీకి వాళ్ళ ఫాదర్ కూడా యాక్టివిటీస్ అనేది ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను ఇద్దరిని కవర్ చేస్తున్నా. నాకు దగ్గరగా ఉంటే నేను తన వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఇది సైక్లింగ్ అంట, అది నేమ్ ఏదో కూడా నాకు తెలియదు. అసలు నేను ఎక్కుదాం అనుకున్నా, బట్ ఎక్కలేకపోయాను, పాప దగ్గర ఉన్నాను కాబట్టి. సో ఎక్కలేదు గైస్, చూడాలి నెక్స్ట్ టైం మున్నార్కి వెళ్ళినప్పుడు ఈసారి మంచిగా ఎంజాయ్ చేయాలన్నమాట. జాగ్రత్త. So finally over. We are going to room, guys. Bye bye. Bye Jappa. Bye bye guys. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మేమైతే వ్యూ పాయింట్ ఇంకోటి ఏదో ఉందని చెప్పారు. సో మేము అక్కడికి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. సో మొత్తం ఎక్కడ చూసినా గ్రీనీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. మధ్యలో క్లౌడ్స్ అనేది పాస్ డౌన్ అవుతుంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఆ ప్లేస్ మటుకు. సో మన ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట, మన ట్రిప్ సంబంధించింది. సో ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా చేయండి. లవ్ యూ ఆల్. బై బాయ్.